ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ చేయి పట్టుకుని నేను వాడి జీవితంలోకి తీసుకెళ్దాం అనుకున్న ప్రతిసారి నువ్వు వాడిని అవమానిస్తూనే ఉన్నావు. వాడి ఇంటి గుమ్మం తొక్కడమే ఎక్కువ అనుకుంటే ఏకంగా వాడిని ఇల్లరెక్కని రమ్మని కండిషన్ పెట్టావు. చెప్పమ్మా, ఎందుకలా చేసావు? చెప్పు. మీరు శారదత్తయ్యకి విడాకులు ఎందుకు ఇచ్చారు మావయ్య? భూమి, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అలా అయితే ఆగిపోయిన మా పెళ్లి ప్రస్తావన ఎందుకు మావయ్య? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వు గగన్కి ఎల్లరెక్కం కండిషన్ ఎందుకు పెట్టావో నాకు తెలియాల్సిందే. పెళ్లి ఆగిపోవాలని పెట్టాను మావయ్య. చలికాలంలో ఎవరైనా మంట దగ్గర చలి కాచుకోవాలనుకుంటారు. మండిపోతున్న జీవితాలతో చలి కాచుకోవాలనుకోరు. అలా చలి కాచుకోవాలనుకునే అరాకొరా అపూర్వ లాంటి వాళ్ళు ఉంటారేమో. నేనైతే అలాంటి దాన్ని కాదు మావయ్య. శారదత్తయ్య తాళి తెంచేసి నా మెడన పడిన తాళిని కళ్ళకత్తుకోలేను మావయ్య. అందుకే మా పెళ్లిని ఆపేశాను. ఎంత పనిచేసావమ్మా? మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా మేం త్యాగం చేసింది. సారీ మావయ్య, ఏమనుకోవద్దు. మీకు శారదత్తయ్య లేకపోతే మా మేనత్త మీరా ఉంటుంది. త్యాగం చేసింది మీరు కాదు, శారదత్తయ్య. కొడుకు ఆనందం కోసం తన తాళిని తెంపేసుకోవాలనుకుంది. అలాంటి ఆ మహా మనిషికి ద్రోహం చేసి నన్ను పెళ్లి చేసుకోమంటారా? ఏ మీకు తెలీదా? మీ ఇద్దరూ కలవాలని నేను ఎంత బలంగా కోరుకున్నానో. మీ ఇద్దరిని కలుపుతానని మీకు మాట కూడా ఇచ్చాను మావయ్య. నువ్వు మాట్లాడుతుంటే నా చెల్లెలు శోభాచంద్ర మాట్లాడుతున్నట్టే ఉందమ్మా. తను కూడా ఇంతే. తనకంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేది. ఆ మహా తల్లి కడుపున పుట్టిన నువ్వు నాకు మహాతల్లిలాగే కనిపిస్తున్నావమ్మా.